రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీకు అపాయం ఏమీ రాదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకున్నారు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. సో ఈరోజు వాక్యం ఏంటంటే, పెహల్గాంలో ఉన్నటువంటి సైనికుల కొరకు ఈ యొక్క వాక్యం అండి. సో వాళ్లకు దేవుడు ఏ తెగులు రాకోకుండా మార్గం అంతటిలో తమ దూతలను ఆజ్ఞాపిస్తాడంట. రాత్రివేళ కలుగు భయంకైనా, పగట్లో ఎగరుసు బాణంకైనాను, నీ ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. సో దేవుడు తన దూతల్ని కావలి ఉంచి ప్రతి వారికి తను ఆశ్రయదుర్గంగా ఉంటాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. థ్యాంక్ యూ.